హైదరాబాద్ లో సైబర్ నేరాల నివారణపై పోలీసులు సమావేశం నిర్వహించారు. చార్మినార్ సమీపంలో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో సైబర్ సింహ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నకిలీ కాల్స్, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియాలో హ్యాకింగ్ వంటి ప్రమాదాల నుంచి ప్రజలు ఎలా రక్షించుకోవాలో సూచనలు అందించారు. ఇక ఈ కార్యక్రమంలో పాతనగరంలోని పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిపి సజ్జనార్తో పాటు అదనపు క్రైమ్ సిపి శ్రీనివాస్, అదనపు డీసీపీ సౌత్ జోన్ చార్మినార్ ఏసీపీ ఫలక్నుమా పోలీస్ అధికారులు హాజరై విద్యార్థులకు సైబర్ భద్రతపై విలువైన సూచనలు ఇచ్చారు. మనము ప్రతి శనివారము, ప్రతి మంగళవారము, ప్రతి గడప గడపకు సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన డీజీపీ శివధరెడ్డి సార్ ఈ ఒక కార్యక్రమం ఇనాగ్రేట్ చేసి ఈరోజు నేను మన అడిషనల్ సిపి శ్రీనివాసు, అడిషనల్ డీసీపీ మాజీద్, ఇప్పుడున్న లోకల్ ఏసీపీ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి ఈ ఒక చారిత్రాత్మక చార్మినార్ దగ్గర పబ్లిక్ అందరూ కూడా ఈ ఒక సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అందరు కూడా తెలుసు, మనము ట్రెడిషనల్ క్రైమ్స్, దొంగతనం కావచ్చు, వేరే రకాల క్రైమ్స్ తగ్గిపోయి ఇప్పుడంతా సైబర్ క్రైమ్స్, ఎకనామిక్ క్రైమ్స్ కావడంతోనే మనం చాలామంది ప్రజలు నష్టపోతున్నారు. దాదాపు రోజుకి ₹1 కోటి పైన హైదరాబాద్ సిటీలోనే నష్టమవుతుందంటే ఇంకా దేశవ్యాప్తంగా ఎంత నష్టమవుతుంది మీకు తెలుసుకోవచ్చు. దానికి అవేర్నెస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాని భాగంగానే మనం ఈరోజు మన ఓటీపీ ఫ్రాడ్స్ కావచ్చు, ఏపీకే ఫైల్స్, రకరకాల ఫ్రాడ్స్ గురించి మనము చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైబర్ క్రైమ్ క్రిమినల్స్ తోని వాళ్ళు బాగా సఫలం అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఒకటి మీ భయము, ఒకటి మీ ఆశ. ఎవరు కూడా భయపడొద్దు. ఎవరో ఫోన్ చేసి మీకు ఈడీ కేసు ఉంది, సిబిఐ కేసు ఉంది, డిజిటల్ అరెస్ట్ అయితే ఇది కూడా ఎవరు కూడా భయపడొద్దు. మీరు ఇమ్మీడియట్లీ స్విచ్ ఆఫ్ చేయాలి. సెకండ్ ఆశ, మీ ₹1 లక్ష 10 లక్షలు వస్తుంది, ₹1 కోటి వస్తుంది, ఎవరు చెప్పినా నమ్మొద్దు. అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. అదేవిధంగా మీ ఏపీకే ఫైల్స్ పంపించి మీ ఒక ప్రైవేట్ ఫోటోస్ కావచ్చు, మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా లాగే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. హైదరాబాద్